హాయ్ అండి, అందరికీ నమస్తే. అల్యూమినియం ప్రొఫైల్ వర్క్ చేయడం జరిగింది మనం ఇక్కడ. ఇదొచ్చేసి మనకు ఓపెనబుల్ డోర్స్ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడొచ్చేసి గ్యాస్ ఉండడం వల్ల మనకు ఎయిర్ సర్క్యులేషన్ కోసం జాలీతోని ఒక డోర్ చేయడం జరిగింది. ఇదొచ్చేసి డ్రా అండి. స్టెయిన్‌లెస్ స్టీల్ జిందాల్ వాడతాం మనము. స్టీల్‌లో మనం తుప్పు పట్టడం గానీ, రస్ట్ రావడం గానీ అలా ఉండదు. సో, ఇది వర్క్ వచ్చేసి మనకు అల్యూమినియం ప్రొఫైల్ వర్క్ అండి. సో, ఇది లైనింగ్ గ్లాస్ తీసుకోవడం జరిగింది. మన లోపలున్న వస్తువులు ఐడెంటిఫై కోసం మనకు లైనింగ్ గ్లాస్ తీసుకోవడం జరిగింది. పైన సజ్జ మీద వచ్చేసి మనకు ఓపెనబుల్ డోర్ ఇవ్వడం జరిగింది. సో, ఇదంతా మనకు సాఫ్ట్ క్లోజ్ అనమాట. ఆటోమేటిక్ దగ్గర ఉండడం అదే ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ దగ్గర మనకు డైనింగ్ టేబుల్ దగ్గర ఉండడం వల్ల ఇది వచ్చేసి గ్లాస్ వర్కు. సో, లైనింగ్ గ్లాస్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ దగ్గర ఉండడం వల్ల మనకు ఈ ఛానల్ స్లైడింగ్ చేసుకోవడం జరిగింది. సో, ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మనకు బీరువా ఉండడం వల్ల ఆ బీరువాని క్లోజ్ చేసుకుంటూ మనం 3 స్లైడింగ్ డోర్స్ చేయడం జరిగింది. సో, మనకు ఇదంతా సాఫ్ట్ క్లోజ్ అనమాట. ఓన్లీ ఇలా ఐ హ్యాండిల్ ఉంటది. హ్యాండిల్ ఉన్నది కూడా మనకు ఉండదనమాట. సో, అది ఐ హ్యాండిల్‌లో మనం ఇలా చిన్న హ్యాండిల్‌లా ఉంటుంది. దాన్ని పట్టుకొని ఇలా క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. సో, మనమంతా సాఫ్ట్ క్లోజే వాడతాం. ఇదొచ్చేసి మనం అల్యూమినియంలో మనం బాక్స్ కూడా చేయడం జరిగింది. సో, ఏదన్నా డాక్యుమెంట్స్ అవి సేఫ్టీ లాకర్ కోసం లాకర్ టైప్‌లో వర్క్ చేయడం జరిగింది. సో, పైనొచ్చేసి మనకు ఓపెనబుల్ డోర్ వచ్చిందండి. సో, సజ్జ మీద ఓపెనబుల్ డోర్ చేశాము. ఇదొచ్చేసి మనకు మొత్తం వర్కు హార్డ్‌వేర్ మీదే బేసిక్ అయి ఉంటుంది కాబట్టి సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకు హార్డ్‌వేరే. సో, హార్డ్‌వేర్‌లో మనం వచ్చేసి నిమ్మి గానీ, ఎప్కో గానీ యూజ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ వర్క్ అంతా హార్డ్‌వేర్ మీదే ఆధారపడి ఉంటుంది. సో, ఇది మెటాలిక్ షీట్‌తోని వర్క్ చేయడం జరిగింది కస్టమర్ చాయిస్ ప్రకారం. ఇదొచ్చేసి పూజ రూమ్‌లో మనకు చిన్న స్లైడింగ్ 2 డోర్స్ వచ్చాయి. సో, ఇలా కాకుండా మన సీఎన్‌సీ కటింగ్‌లో కూడా లేటెస్ట్‌గా వర్క్ చేయడం జరుగుతుంది. సో, ఇదొచ్చేసి మనకు బెడ్‌రూమ్‌లో చిల్డ్రన్ బెడ్‌రూమ్ చిన్నగా ఉండడం వల్ల పైన 2 ఓపెనబుల్ డోర్ వచ్చాయి. కిందొచ్చేసి మనకు బెడ్ దగ్గరగా ఉండడం వల్ల సో, 2 ఈ ఛానల్ స్లైడింగ్ చేయడం జరిగింది. సో, పైన ఇలాగే బీరువా ఉంది. ఇక్కడ బెడ్‌రూమ్‌లో బీరువా ఉంది కాబట్టి ఆ బీరువా పైన కూడా 2 ఓపెనబుల్ డోర్స్ ఇవ్వడం జరిగింది. నమస్తే అండి అందరికీ. ఇప్పుడు దాకా అంతా వర్క్ ఎలా వచ్చింది, ఏంటిదనేది చూశారు. ఆ వర్క్‌లో మనం ఏం యూజ్ చేస్తున్నాము, ఏం ఫ్రేమ్ వాడుతున్నాము, సీట్ ఎలాంటిది, ఆ కలర్స్ ఏమేమి ఉంటాయి, ఆ క్యాట్లాగ్ అన్నీ ఇప్పుడు చూపించడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి సిటీ బాండ్ కంపెనీ. సిటీ బాండ్ కంపెనీ త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా ఇదే క్యాట్లాగ్ ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి క్యాట్లాగ్ కలర్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ సిరీస్ చూసుకుందాం. స్టార్టింగ్ వచ్చేసి లామినో సిరీస్ ఉంటుంది ప్లేన్. తర్వాత ఇవంతా గ్రానైట్ టైప్లో ఉంటుంది అనమాట. ఇవంతా ఎక్స్క్లూజివ్ సిరీస్ గ్రానైట్ టైప్లో. ఇదంతా గ్రానైట్ టైప్ అనమాట. గ్రానైట్లో మనకు గ్రానైట్ కాకుండా మార్బుల్ కూడా ఉంటుంది. మార్బుల్లో మనకు గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది. ఇదంతా గ్లాసీ ఫినిషింగ్లో ఉంటుంది ఇవన్నీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు వుడెన్ సిరీస్ చూడడానికి మొత్తం వుడ్ లెక్కనే ఉంటుంది అనమాట. కానీ ఇది వుడ్ కాదు, ఏసీపీ సీట్ అనమాట. ఏసీపీ అంటే అల్యూమినియం కాంపౌండ్ ప్యానల్ అనమాట. తర్వాత వుడ్లోని ఇవన్నీ చాలా రకాల్సి ఉంటాయి అనమాట. మీరు ఏది కావాలంటే అది సెలెక్షన్ చేసుకోవచ్చు. మనం సెలెక్షన్ చేసిన దాన్ని బట్టి వర్క్ చేయడం జరుగుతుంది. ఇదంతా బర్మా టేక్ అంటే మనం సేమ్ వుడ్ లాగా టేకు కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా, కాకపోతే ఏసీపీ షీట్ అనమాట. తర్వాత స్పార్కిల్, ఈ గ్లాసీ టైప్లో ఉంటుంది అనమాట. కొంచెం మెరుస్తూ షైనింగ్ టైప్లో ఉంటుంది. తర్వాత మిర్రర్, ఇదంతా యూఎస్లో ఎక్కువ వాడడం జరుగుతుంది. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇట్లా గ్లాసీ ఇది మిర్రర్ టైప్లో కావాలని కొందరు అడుగుతున్నారు విల్లాలలో అక్కడిక్కడ. సో ఈ మిర్రర్ సిరీస్ కూడా ఉంది మన దగ్గర, అవైలబుల్లో ఉంటుంది. తర్వాత సాలిడ్ అనమాట. డకోలం పైన ప్లేన్ ఇలా అతికించడం జరుగుతుందో అలానే మన ఏసీపీ సీట్లో కూడా ప్లేన్ కలర్ అనమాట. ఈ ప్లేన్ సాలిడ్ సిరీస్లో ఇవి అవైలబుల్లో ఉంటుంది మన దగ్గర. ఇవంతా ప్లేన్ కలర్స్. దీంతోపాటు మనకు నెక్స్ట్ వచ్చేసి మెటాలిక్ సిరీస్ అనమాట. మెటాలిక్ సిరీస్ ఇవన్నీ షైనింగ్ తోటి వస్తుంది అనమాట. మెటాలిక్లో షైనింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. షైనింగ్ మొత్తం అవుతూ ఉంటుంది, ఇలా మెరుస్తూ ఉంటుంది అనమాట షైనింగ్. నెక్స్ట్ వచ్చేసి మన షాంపిల్ డోర్ కూడా మనకు చూపించడం జరుగుతుంది. మనం వచ్చేసి విజిటింగ్ వచ్చినప్పుడు షాంపిల్ డోర్ ఇలా చూపించడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి వుడ్ అంటే వుడ్లో
ఫినిషింగ్ అనమాట. కానీ వుడ్ కాదు ఇది. మనం ఏసీపీ సీటు వుడ్లో వుడ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ప్రొఫైల్ హ్యాండ్. ప్రొఫైల్ హ్యాండిల్ ఇప్పుడు వరకు చూశారు కదా సార్ వాళ్ళు ఇంట్లో చేయడం జరిగింది. మొత్తం ప్రొఫైల్ హ్యాండిల్. అప్పట్లో ఏముంటుందంటే పాతకాలంలో డి హ్యాండిల్ ఉండడం జరుగుతుంది. ఆ డి హ్యాండిల్ కాకుండా ప్రొఫైల్ వర్క్ చేయడం జరుగుతుంది. మన దగ్గర 2 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. ఒకటి ఐవేరీ, ఒకటి బ్లాక్. ఐవేరీ వచ్చేసి ఐవేరీను బ్లాక్ అనమాట. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చాయిస్ ప్రకారంగా వర్క్ చేయడం జరుగుతుంది. సేమ్ కాస్ట్ ఉంటుంది. ఐవేరీ అయినా బ్లాక్ అయినా సేమ్ కాస్ట్ వస్తుంది జరుగుతుంది అనమాట. సార్ వాళ్ళ వర్క్ వచ్చేసి అందరు వీడియోలో చూసినాక ప్రైస్ చెప్పట్లేదు అంటారు. మనం ప్రైస్ దగ్గర దాపరికం ఏముండదండి. వర్క్ ఎంతైతే ఉంటుందో ఆ ప్రైస్ విషయంలో వచ్చేస్తే మనం వర్క్ ఎంత చేస్తే అంతే ప్రైస్ తీసుకోవడం జరుగుతుంది. సార్ వాళ్ళు వచ్చేసి లో కాస్ట్లో అవ్వాలి, లో బడ్జెట్లో అవ్వాలని ప్లాన్ తోటి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. సారు రిటైర్మెంట్ చేయనమాట. వచ్చేసి చాలా తక్కువలో అవ్వాలని చూసి వాళ్ళు అంతకుముందు వాళ్ళు వుడ్ వర్క్ ఉండే అదంతా చెదలు పట్టడం వల్ల అవన్నీ తీసేసి ఏం జరిగింది, లాస్ట్కి ఆ వుడ్ పడేసినా కూడా డబ్బులు ఏం రాదనమాట. వర్క్ చేయించుకోవాలి, మళ్ళీ ఇప్పుడు చెదలు పట్టడం వల్ల అవన్నీ తీపించేసి మనమే డబ్బులు ఇచ్చి పడేసి సార్ వాళ్ళు డబ్బులు ఇచ్చి పడేయడం జరిగింది. అదే అల్యూమినియం అయితే లాస్ట్ చెదలు పట్టడం కానీ పురుగులు ఏముండదు. తర్వాత మనకి అల్యూమినియంలో చేయించడం జరిగింది. సార్ వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. చాలా మంచిగా ఉన్న వర్క్ చాలా మంచిగా వచ్చిందన్నారు. వాళ్ళు ప్లేన్ మెటాలిక్లో తీసుకోవడం జరిగింది. వాళ్ళకు చాలా తక్కువ కాస్ట్లో అయిపోవడం జరిగింది. 2 lakhs కంటే తక్కువ అయిందనమాట. ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడే వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళు చేయించుకున్నారనమాట. అదే మనం వర్క్ పెరుగుతూ పోతే ప్రైస్ కూడా పెరుగుతూ పోతుంది. మళ్ళీ డబుల్ బెడ్రూమ్కి సార్ వాళ్ళకి మరి 2 lakhs అంటే లోపల అయిపోయింది కదా, మరి మాకెందుకు ఎక్కువ అవుతుంది అని మీరు డౌట్ ఉండొచ్చు. అది మనం వర్క్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది అనమాట. దాంట్లో ఏ డౌట్ లేదండి. మనకి ఎంతైతే వర్క్ వస్తుందో అంత ప్రైస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.